సరే, ఈ మధ్య కాలంలో పిల్లలకు సోషల్ మీడియా వాడకంపై బ్యాన్ విధించే ఆలోచనల్లో ఏపీ ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. మరి ఆస్ట్రేలియా ప్రభుత్వం ఇప్పటికే మనందరికీ తెలిసిందే 14 ఏళ్ల లోపు పిల్లలకు సోషల్ మీడియాని బ్యాన్ చేసింది. మరి తెలుగు రాష్ట్రాల్లో పిల్లలకు కూడా సోషల్ మీడియా బ్యాన్ చేయడం అనేది అవసరం అంటారా? అంటే తెలుగు రాష్ట్రాలు ఏమైనా ప్రత్యేకంగా భూమి మీద లేక అంగారగ్రహం మీద ఉన్నాయి? నాకు అర్థం కాని క్వశ్చన్ ఏంటి. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం బ్యాన్ చేయలేము, వేరే చోట బ్యాన్ చేస్తారు. అదేంటి ప్రత్యేకత? సోషల్ మీడియా ఎక్కడైనా ఒకటే కదా. సోషల్ మీడియా ఆస్ట్రేలియా, తెలుగు రాష్ట్రమైనా, హిందీ రాష్ట్రమైనా, మరాఠీ రాష్ట్రమైనా. తెలుగు రాష్ట్రాల్లో నిషేధించడం కష్టము అంటే మరాఠీ రాష్ట్రంలో, కన్నడ రాష్ట్రంలో నిషేధించవచ్చా, తమిళ రాష్ట్రం నిషేధించవచ్చా? సో తెలుగు రాష్ట్రాలకు ఏమైనా ప్రత్యేకమైన ఫిల్టర్లు, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లు ఉంటాయా? నాకు అర్థం కాని అవసరం. సో ఎవరైనా ఎక్కడైనా నిషేధించడం అనేది కష్టమైతే అంతలా కష్టం, కష్టం కాకపోతే ఎక్కడ కష్టం కాదు. అది ఏముంది? ఆస్ట్రేలియాలో ఒక ప్రయత్నం జరిగింది. ఆ ప్రయత్నము అనుభవాల్ని మేము పరిశీలిస్తున్నాం, మేము కూడా ఆలోచిస్తున్నామని నారా లోకేష్ దావోస్లో బ్లూంబర్గ్ ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్నాడు. సో అభినందించాల్సిందే. ఒక ప్రయత్నం చేయడంలో తప్పేముంది? ఇప్పుడు సోషల్ మీడియా విశృంఖలతో మనం చూస్తున్నాం. సోషల్ మీడియా ద్వారా క్రైమ్, పోర్న్ ఇలాంటి చాలా పనికిమాలిన ఈవెన్ బ్రెయిన్ రాట్ అంటారు. అంటే ట్రివియలైజ్ కంటెంట్ కన్జ్యూమ్ చేయడం వల్ల మెదడుకు ఆలోచన శక్తి తగ్గిపోతుంది అని, అంటే తార్కిక దృష్టి శక్తి తగ్గిపోతుంది అని, సమస్యల్ని విశ్లేషించి పరిష్కరించే మేధో సంపత్తి తగ్గిపోతుందని రీసెర్చ్ చెప్తున్నది. అంటే దీన్నే బ్రెయిన్ రాట్ అంటారు. అంటే నీ బ్రెయిన్ అనేది చెత్త కంటెంట్ రిసీవ్ చేసుకొని దానికి తగ్గట్టుగానే ఉండిపోతుంది. అందువల్ల నీకు ఇంటలెక్చువల్లీ ఛాలెంజింగ్ టాస్క్లు చేయగలిగే కెపాసిటీ బ్రెయిన్ కోల్పోతుంది. అలాగే క్రైమ్, సెక్స్ అనేటి పెరగడం వల్ల మనిషి పర్సనాలిటీని కూడా ప్రభావితం చేస్తాయి. ఇప్పుడు ఈ మధ్య నెట్ఫ్లిక్స్ వల్ల అడాలసెన్స్ అనే సీరియల్ వచ్చింది. ఇటీవల దానికి గోల్డెన్ గ్లోబ్ అవార్డు కూడా వచ్చింది. అది ఏం చెప్తోంది? ఒక మంచి ప్రేమాభిమానాలు కలిగిన ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పుట్టిన బిడ్డ ఒక మైక్రో అగ్రెషన్ గురై, అంటే ఆన్లైన్లో సైబర్ బుల్లింగ్ వల్ల మైక్రో అగ్రెషన్ అంటే తన సెల్ఫ్ ఆత్మాభిమానం హర్ట్ అయి చివరకు తనను సోషల్ మీడియాలో ఏడిపించిన, ట్రోల్ చేసిన క్లాస్మేట్ చంపేస్తాడు. సో ఇది మనకు తెలియకుండానే మన పిల్లల్లో ఆ రకమైనటువంటి మైక్రో అగ్రెషన్ కావచ్చు, చెడు లక్షణాలు కావచ్చు, ఇలాంటివన్నీ సోషల్ మీడియా ప్రభావంతో వచ్చే అవకాశం ఉంది. అలాగే సోషల్ మీడియా వల్ల డిప్రెషన్ కావచ్చు, లోన్లీనెస్ కూడా పెరుగుతున్నాయనేది అనేక రీసెర్చ్ స్టడీస్ చెప్తున్నాయి. అంటే ఇతరులతో సంబంధాలు లేకుండా, అవుట్డోర్ యాక్టివిటీ లేకుండా, ఫిజికల్ యాక్టివిటీ లేకుండా, సామాజిక రిలేషన్స్, సోషల్ రిలేషన్స్, ఉమెన్ రిలేషన్స్ లేకుండా ఉంటున్నారని. దాంతోపాటు హెల్త్ డిజార్డర్స్, సైకోసమాటిక్ డిజార్డర్స్ అంటారు. అంటే కళ్ళు మండిపోవడం, ఐ పెయిన్ కావచ్చు, మీకు నెక్ పెయిన్ కావచ్చు, స్పాండిలైసిస్ లాంటి ప్రాబ్లమ్స్ కావచ్చు. సో దీనివల్ల నిద్ర సరిగా పోకపోవడం కావచ్చు, రాత్రి లేట్ అయినంత వరకు కూడా మీకు సోషల్ మీడియా ఫాలో అవుతూనే ఉంటారు. ఉదయం లేవగానే మళ్ళీ సోషల్ మీడియా చూస్తూ ఉంటారు. జెఫ్ బెజోస్ చెప్తున్నాడు, 1 గంట సేపు లేచిన తర్వాత సెల్ వాడకండి, మీరు మంచిగా హాయిగా కుటుంబ సభ్యులతో మాట్లాడండి, కలిసి కాఫీ తాగండి, కలిసి టిఫిన్ చేయండి, ఒక మంచి మిత్రులతో ఫోన్లో మాట్లాడుకోండి, కానీ సోషల్ మీడియా చూసుకుంటూ ఉండకండి అని 1 అవర్ రూల్ అని చెప్పాడు. దానివల్ల మీ క్రియేటివిటీ పెరుగుతుంది, ప్రొడక్టివిటీ పెరుగుతుంది. అందువల్ల సోషల్ మీడియా ఎఫెక్ట్స్, దాని చెడు ప్రభావాలు, ముఖ్యంగా విచక్షణ లేని వయస్సు, సొంతగా నిర్ణయాల్ని పరిపక్వతతో తీసుకోలేని వయసులో ఇది ఎక్కువ నష్టం కలిగిస్తుంది. అయితే అదే సమయంలో సోషల్ మీడియా వల్ల యూజెస్ లేవా? డెఫినెట్గా యూజెస్ కూడా ఉన్నాయి. అందుకే కొన్ని దేశాల్లో పేరెంటల్ గైడెన్స్లో సోషల్ మీడియా వినియోగం అని, అంటే గైడెడ్ సోషల్ మీడియా ఎక్స్పోజర్ని ఎంకరేజ్ చేస్తున్నారు. కానీ పేరెంట్స్ ఎంత మేరకు గైడ్ చేయగలుగుతారు, ఎన్ని కుటుంబాల్లో గైడ్ చేయగలిగే కెపాసిటీ పేరెంట్స్కి ఉంటుంది క్వశ్చనే. అదైతే మనం బ్యాన్ చేయడం వల్ల ఆగిపోతుందా? బ్యాన్ చేస్తే ఆసక్తి ఇంకెక్కువ పెరిగే అవకాశం ఉంటుంది. బ్యాన్ చేస్తే అందులో ఏదో ఉంది అని ఇంకా ఎక్కువ ఆసక్తి చూపే అవకాశం కూడా ఉంటుంది. పిల్లలు మనకన్నా తెలివైన వాళ్ళు ఉంటారు. అంటే తల్లిదండ్రుల అకౌంట్లను తీసుకొని, పాస్వర్డ్లను తీసుకొని, లేదా తమ ఏజ్ను హైడ్ చేసి, తాము 10, 12, 13 ఏళ్ళు ఉంటే 20 ఏళ్ళు ఉన్నాయని పెట్టి, ఇలా రకరకాల రూపాల్లో సోషల్ మీడియా రూల్స్ను కూడా ఛేదించి ఉపయోగిస్తున్నారు. అందువల్ల ఇట్ ఇస్ ఎ ఛాలెంజింగ్ టాస్క్. కన్సర్న్ అయితే నిజం, కానీ టాస్క్ అంత సులభమైంది కాదు.